తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుంచి చికెన్ అనేది దొరకదు. మొత్తంగా బంద్ అయితే చేస్తున్నారు చికెన్ షాప్ ఓనర్లు. సో వివరాల్లోకి వెళ్తే పౌల్ట్రీ విధానం ద్వారా ఎవరైతే కోళ్ళైతే అందిస్తారో ఆ కోళ్ళన్నీ కూడా షాప్స్‌కి అయితే వస్తున్నారు. సో ఒకవైపు చికెన్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయినా మార్జిన్ రేట్ మాత్రం రూ. 20, రూ. 20 కంటే తక్కువ ఇవ్వడంతో చికెన్ షాప్ ఓనర్స్ అందరూ కూడా సమావేశమయ్యారు. ఏప్రిల్ 1 నుంచి మొత్తంగా చికెన్ షాప్‌ని క్లోజ్ చేస్తాం, బంద్ చేస్తామంటూ కూడా వివరాలు వస్తున్నాయి. సో ఇప్పుడు ఆ చికెన్ షాప్ ఓనర్లే మనతో పాటు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. ఏంటి ఏప్రిల్ 1 నుంచి మరి చికెన్స్ అమ్మకపోతే మరి వ్యాపారం ఎలా జరుగుతుంది? కస్టమర్‌లకి ఏ విధంగా ఉంటుంది? అసలు వ్యాపారస్తులు వ్యాపారం చేయడానికి వ్యాపారస్తులకి ఉండాల్సిన పర్సంటేజ్ అయితే ఏదో ఉందో అది పోల్ట్రీ వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ ఒక కారణం వల్ల వీళ్ళు స్ట్రైక్కి దిగవలసి వస్తుంది. అసలు కారణాలేంటి? బేసిక్‌గా ఉండాల్సిన పరిస్థితులు ఎలా ఉన్నాయంట? బేసిక్గా ఉండాల్సిన పరిస్థితులు వాళ్ళకి బాగోలేదు, ఇటు వీళ్ళకి బాగోలేదు. కానీ ఈ పెంచిన రేట్ల వల్ల వాళ్ళకైతే బాగానే ఉంది, కానీ షాపులోళ్ళ మీద కస్టమర్ మీద ఎఫెక్ట్ అవుతుంది దీనివల్ల. సాధారణ రోజుల్లో చికెన్ అంటే రూ. 100, రూ. 200 పెడితే చికెన్ దొరుకుతుంది. ఇప్పుడు ఆ రేటు రూ. 360 వరకు వెళ్ళింది. సో ఇందులో మీకెంత వస్తుంది? సో అమ్మేటోడు ఎంతకిస్తున్నాడు? ఇప్పుడు మా దగ్గర మాకనే కాదు బయట షాపుల వాళ్ళకు కూడా ఇందులో 360కి వెళ్ళేటప్పటికి మార్జిన్ బాగా తక్కువ వస్తుంది. అందులో ఈ ఎండాకాలము ఈ మోటాలిటీలు అంటే ఆ కోళ్ళు అనారోగ్యం వల్ల తాగడం వల్ల మనకు వచ్చే ఉండే దాంట్లో కూడా ఇంకా నష్టపోతున్నారు షాపులోళ్ళు వాళ్ళు పోల్ట్రీ వాళ్ళు ఏం పట్టించుకోరు దాని గురించి. అసలు ఏమవుతుంది, పోతున్నాయి అంట కదా, మరి వాళ్ళకి ఏమైనా తగ్గిద్దాము అనేది ఉండదు, మార్జిన్ కూడా ఇద్దాము అనేది ఏమి ఉండదు. కోడి బయటికి వెళ్ళింది, అయిపోయింది, వాళ్ళ బాధ్యత అయిపోయింది. ఇక ఏది ఉన్నా షాపు వాళ్ళు పడాల్సిందే. అలా తయారైంది ఇప్పుడు మార్కెట్. సో ఏం చెప్తారు ఇప్పుడు ఈ రూ. 360 రేటు ఇంత మేరకు పెరుగుతున్నప్పుడు? సో కస్టమర్ ఏ విధంగా ఉన్నాడు? మీకు అమ్మేటోడు ఏ విధంగా ఉన్నాడు? కస్టమర్కి ఇబ్బందే ఉంది, దానివల్ల పెరగడం వల్ల సేల్ కూడా తగ్గింది. ఈ హాస్టల్ వాళ్ళు వీళ్ళు అయితే అసలు దీని నుంచి డైవర్ట్ అయిపోయి చేపలకు ఎటో మొగ్గు చూపుతున్నారు. ఇది 360 ఉండడం వల్ల అందులో వాళ్ళకి ఇంకొకటి వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లం ఒకటి, ఇవి అన్నీ ఒకటి అయిపోయేటప్పటికి అసలు వ్యాపారాలు సరిగ్గా లేవు. నగరంలోకి చికెన్ ఎటువైపు నుంచి వస్తుంది? సో ఉన్న కంపెనీలు అన్నీ మీకు ఏం చెప్తున్నాయి? ఇప్పుడు ఏ పరిస్థితి ఏ విధంగా ఉంది? నగరంలోకి సిటీకి రావాలంటే సిటీ సరౌండింగ్ నుంచి రావాలి చికెను. చాలా ఒక్కొక్కసారి అయితే మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి కూడా వచ్చిన రేట్లు ఉంటాయి. అంటే ఇక్కడ రేటు ఎక్కువ ఉండి అక్కడ రేటు తక్కువ ఉంటే అక్కడి నుంచి కూడా వస్తాయి మనకి సిటీకి. కాకపోతే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఈ రేటుల్లో మాత్రం ఎవరికి అందుబాటులో లేకుండా అయిపోయింది ఇది. మరి మీరంతా సమావేశమయ్యారు, చికెన్ షాప్ ఓనర్లంతా సమావేశమయ్యారు. పౌల్ట్రీ వారికి అందించే వారికి ఏం సూచనలు చేయబోతున్నారు? మీ డిమాండ్ ఎక్కడి వరకు వెళ్ళబోతుంది? మా డిమాండ్ ఒకటే, ఏమీ లేదు, షాపులోళ్ళకి రావాల్సిన మార్జిన్ ఇవ్వండి. ఈ మొటాలిటీలు ఏ విధంగా ఉన్నాయో వాటికి కూడా కొంచెము మీరు సహకరించండి అని మేము అడిగేది. దాని అంతవరకే, కానీ ఇంకా మాకు ఏమి పెద్ద ఇది ఇబ్బంది లేదు. మరి రానున్న వేసవి కాలం కూడా రాబోతోంది. సో రేట్లు ఏమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయా? తగ్గే అవకాశాలు ఉన్నాయా? ఇంకా పెరగడం అంటే ఇంతకంటే ఎక్కువ పెరిగితే అసలు చికెన్ వైపు ఎవరు కూడా చూడరు. ఇదే ఎక్కువ మనకి, ఇది రికార్డులో ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు లేదు. ఈ 300 దాటడం అనేది అసలు లేదు, కానీ ఇదే రేటు ఎక్కువ. ఇంకా ఇంతకంటే పెరగడం జరగదు. ఫైనల్గా పౌల్ట్రీ వారికి ఏం చెప్తారు? పోల్ట్రీ వాళ్ళకి షాపులోళ్ళని కస్టమర్ని దృష్టిలో పెట్టుకొని రేట్లు కొంచెం అందుబాటులో పెట్టమని, మార్జిన్ షాపులోళ్ళకి కూడా మార్జిన్ ఇవ్వమని చెప్తున్నాము, అడుగుతున్నాము. మీ తరపు నుంచి వాళ్ళని కోరేది అది. అది మొత్తంగా ఇప్పుడు పౌల్ట్రీ వారు ఇక్కడ షాపులు మేనేజ్మెంట్ చేసేవారికి రూ. 360 చికెన్ రేట్ ఉన్నప్పటికీ వీరి కమిషన్ పూర్తిగా తగ్గించుకుంటూ వస్తున్నారు. గతంలో రూ. 20 ఉండేదని చెప్తున్నారు. సో ఎప్పుడు రూ. 20 కూడా ఇచ్చేది కూడా కష్టమే అంటూ కూడా చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఇంత మేరకు చికెన్ ధరలు ఆకాశాన్ని అంటున్నప్పుడు వ్యాపారాలు కూడా చిన్నగా తగ్గుతున్నాయి. సో చికెన్ కాకుండా చికెన్ నుంచి ఇటు చేపల పైన మిగతా ఐటమ్స్ పైనకి వినియోగదారులు అందరూ కూడా వెళ్తున్నారు. సో రానున్న వేసవికాలం కూడా ఉంది. సో ఇప్పుడు
పౌల్ట్రీలు చాలా తక్కువగా ప్రొడక్ట్ అనేది బయటకే తీస్తున్నారు. సో నగరంలోకి రావాలంటే హైదరాబాద్కి ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాలు కావచ్చు, ఇటు కర్ణాటక, ముంబై తదితర ప్రాంతాల నుంచి కూడా చికెన్ అయితే నగరంలోకి వస్తుందంటూ కూడా చెప్తున్నారు. సో మా డిమాండ్ ఏంటంటే ఈ చికెన్ ఏదైతే 360 రూపాయలు లేకపోతే ఎంతకో అయితే మాకు అందిస్తున్నారో అందులో మా కమిషన్ రేటు పెంచి మాకు ఇస్తాం, మా వ్యాపారాలు సక్రమంగా ముందుకెళ్తాం. లేకపోతే ఏప్రిల్ 1 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ అనేది బంద్ అయితే మేము కొనసాగిస్తామంటూ కూడా కస్టమర్లకి ఇక్కడ షాప్ ఓనర్లు అయితే తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వినయ్తో ప్రశాంత్, RTV, హైదరాబాద్ నుంచి.